ఆచి చికెన్ మసాలా. సొంత ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పైసా షేక్ తమాషా దేక్ నడుస్తుందని విమర్శించారు. పైసలు ఉన్నోడికి పనులు అవుతున్నాయని, పేదల పనుల కోసం 10 సార్లు తిరిగినా ఎవడూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవల అసెంబ్లీలోనే పాలన సరిగ్గా లేదని కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాజాగా అనిరుద్ రెడ్డి అదే రకమైన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఈరోజు పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి. పైసలు లేనోడు ఏ ఆఫీస్ పోయినా కానీ కూడా నేను నిజం చెప్తున్నది 10 సార్లు తిరగాల్సి వస్తుంది. ఈరోజు పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి. పైసలు లేనోడు ఏ ఆఫీస్ పోయినా కానీ కూడా నేను నిజం చెప్తున్నది 10 సార్లు తిరగాల్సి వస్తుంది. ఈరోజు పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి. పైసలు లేనోడు ఏ ఆఫీస్ పోయినా కానీ కూడా నేను నిజం చెప్తున్నది 10 సార్లు తిరగాల్సి వస్తుంది. సొంత ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పైసా పేక్ తమాషా దేక్ నడుస్తోందని విమర్శించారు. పైసలున్నోడికే పనులు అవుతున్నాయని, పేదల పనుల కోసం 10 సార్లు తిరిగినా ఎవడూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవల అసెంబ్లీలోనే పాలన సరిగ్గా లేదని కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాజాగా అనిరుద్ రెడ్డి అదే రకమైన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి వాదులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొన్న అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క పనితీరు కావచ్చు, పాలన సరిగ్గా లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దాంతో పాటుగా మంత్రులకు మాత్రమే పనులు అవుతున్నాయి, వారి నియోజకవర్గాలకు మాత్రమే నిధులు అవుతున్నాయి, వెళ్తున్నాయి అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఇదే కోవలోకి అటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రోజు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో పేదవారికి పనులు కావడం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దాంతో పాటుగా అటు పైసా పేకో టమాటా దేకో అంటూ కూడా ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. డబ్బున్న వాళ్ళకే ఈ ప్రభుత్వంలో పనులు అవుతున్నాయి, పేదవారికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎంత తిరిగినా కూడా పనులు కావడం లేదంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వంలో తమ నియోజకవర్గాలకు సంబంధించి పనులు కావటం లేదంటూ కూడా వారు ఆగ్రహం చేస్తా ఉన్నారు. సొంత ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. జీవన్ రెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దీంతో పాటుగా అనిరుద్ రెడ్డి కూడా కొద్ది రోజుల నుంచి కూడా ప్రభుత్వం పైన ఏదైతే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బాహాటంగానే గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఆయన సంవత్సరాల కాలం నుంచి కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని, అసంతృప్తిని ప్రభుత్వం పైన వ్యక్తం చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దీనికి సంబంధించి అటు ఎమ్మెల్యేలకు ప్రభుత్వానికి వారిగా ఉండడానికి ఏఐసిసి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీని ఏర్పాటు చేసి ఏదైతే ఈ కమిటీలో 8 మంది వరకు కూడా సభ్యులు ఉన్నారు. ఈ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, దాంతో పాటుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఏదైతే ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి వారి నియోజకవర్గాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకి వారధిగా ఉండటానికి కమిటీ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. పార్టీలో అసంతృప్తులు రాకుండా ఉండాలనేది కూడా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ
అటు ఈ కమిటీని ఏర్పాటు చేసినా కూడా ఎలాంటి ఫలితం లేదనేది మాత్రం ఈ రోజు అనిరుద్ధ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. ఒక్కొక్కరిగా బయటకు వచ్చి వారి యొక్క సమస్యలను నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ప్రభుత్వంలో తమ ప్రభుత్వం సొంత ప్రభుత్వంలోనే పనులు కావడం లేదంటే కూడా వారు బయటకు వచ్చి చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా. అంటే ఎలా చూడొచ్చు వంశీ, ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాసార్లు పార్టీపై వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు పార్టీలో మరొకసారి అనిరుద్ధ్ రెడ్డి కూడా చెప్తున్నారు కాబట్టి అంటే ఏంటి అంతర్గత అసంతృప్తి ఇంకా కంటిన్యూ అవుతుందా పార్టీలో? అనిరుద్ధ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఖచ్చితంగా మనం చూస్తా ఉన్నాము. పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక్కొక్కరిగా అసంతృప్తులు బయటకు వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సంపత్ కుమార్ వ్యాఖ్యలు మనం చూసాము. తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే బాహటంగా కొద్ది రోజుల నుంచి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తా ఉన్నారు. తమ నియోజకవర్గాలకి ఫండ్స్ రావడం లేదు, అభివృద్ధి నిధులు లేదు, ఎక్కడికక్కడ ఆగిపోయాయంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రోజు అనిరుద్ధ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా డబ్బున్న వాళ్ళకే ఈ ప్రభుత్వంలో పనులు అవుతున్నాయి, ఇక్కడ పేదవారు ఎన్నిసార్లు తిరిగినా కూడా ప్రభుత్వ కార్యాలయం వెంటగానే పనులు కావడం లేదంటే కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇదే కాకుండా ఇతర నియోజకవర్గాలకు సంబంధించి కూడా తమ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా ఎమ్మెల్యేలు నిత్యం గాంధీ భవన్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, తమ సొంత నియోజకవర్గంలో కూడా పనులు కావడం లేదంటూ కూడా అటు మంత్రుల పైన ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఏదైతే ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి సిఫారసు లేఖలకు సంబంధించి కావచ్చు, వారి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు కేటాయించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందంటూ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు బాహటంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకి ఒక్కొక్క అసంతృప్తి వాది అనేది బయటకు వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థాంక్యూ.